ఈ సందేహానికి ఒక అద్భుతమైన సమాధానం ఇచ్చారు. దేవుడు ఎక్కడున్నాడు? ఈ ప్రశ్న మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటుంది. ముఖ్యంగా కష్టాల్లో ఉన్నప్పుడు అందరికీ అండగా ఉంటానని ఆ దేవుడు నా దగ్గరకు ఎందుకు రావడం లేదు అనిపిస్తుంది. సహజ కవి బమ్మెర పోతన గారు గజేంద్ర మోక్షం ద్వారా ఈ సందేహానికి ఒక అద్భుతమైన సమాధానం ఇచ్చారు. ఆపదలో ఉన్న గజేంద్రుడు ఆవేదనతో ఆర్తితో చేసిన పిలుపు ఇది. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలిన్ కలడందురు అన్ని దిశలన్ కలడు కలండు నెడువాడు కలడో లేడో. అనాథలను కష్టాల్లో ఉన్న వారిని కాపాడేందుకు దేవుడు ఉంటాడని అంటారు. తపస్సు చేసే యోగుల హృదయాల్లో ఆయన ఉంటాడంటారు. విశ్వమంతా అణువణువున ఆయన నిండి ఉన్నాడంటారు. కానీ గజేంద్రుడి సందేహం ఏమిటంటే, అందరూ ఉన్నాడనే ఆ దేవుడు నేను ఇంత ఆపదలో ఉండి మొరపెట్టుకుంటుంటే ఎందుకు రావడం లేదు? అసలు ఉన్నాడా లేడా? ఇది కేవలం ఒక ఏనుగు ఆవేదన కాదు, సగటు మనిషి పడే సంఘర్షణ. కానీ ఆ పిలుపులోని నిజాయితీకి మెచ్చి వైకుంఠం నుండి గరుడ వాహనం కూడా ఎక్కకుండా, కనీసం శంకు చక్రాలు కూడా తీసుకోకుండా ఆ పరమాత్మ పరిగెత్తుకుంటూ వచ్చాడు. దేవుడు ఎక్కడో లేడు, నీవు పిలిచే పిలుపులో ఉన్న ఆర్తిలో ఉన్నాడు. మీరు మనస్ఫూర్తిగా నమ్మి పిలిస్తే ఆయన రాక తప్పదు.